H1B వీసాదారులకు మరొక బిగ్ షాక్ ఇచ్చింది అమెరికా. వీసా జారీ నిలిపివేసింది. వీసా మంజూరులో ఇవాల్టి నుంచి కొత్త రూల్ తీసుకొచ్చింది. H1B వీసాతో పాటుగా H4, F, M, J వీసాలకు ఈ కొత్త రూల్స్ వర్తించబోతున్నాయి. వీసా అప్లై చేసే అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించబోతున్నారు. వి ఆల్ నో సోషల్ మీడియా వెట్టింగ్. సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు వెట్టింగ్ అనే పేరు పెట్టారు. వెట్టింగ్లో అభ్యర్థుల ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ రివ్యూ చేయబోతున్నారు. వీసా కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు సోషల్ మీడియా అకౌంట్స్ సెట్టింగ్స్ మార్చుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రొఫైల్స్ పబ్లిక్లోకి మార్చుకోవాలంటూ ఇమిగ్రేషన్ శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్టులు ఉంటే వీసా రిజెక్ట్ చేస్తారు. అమెరికా భద్రత కోసమే వెట్టింగ్ ప్రక్రియ చేపట్టామంటూ ఇమిగ్రేషన్ శాఖ చెప్తోంది. అమెరికాకు వచ్చేవారు దేశానికి హాని చేయరని నమ్మితేనే వీసా జారీ చేస్తారు. కొత్త నిబంధనలతో ఇండియన్ స్టూడెంట్స్కు తీవ్ర ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండు విషయాల గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ సోషల్ మీడియా వెట్టింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్. సో మొదటిది సోషల్ మీడియా వెట్టింగ్ మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం. మనందరికీ ఇప్పటికే కొంత ఐడియా ఉంది. సోషల్ మీడియా వెట్టింగ్ అన్నప్పుడు మీ సోషల్ మీడియాని అక్కడే అధికారులు చెక్ చేస్తారు. అంటే మీ ఐడి పాస్వర్డ్ తీసుకొని మీ మెసేజెస్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ చూడరు. వాళ్ళు మీ ప్రొఫైల్స్ని పబ్లిక్లో ఉంచాలి. జనరల్గా మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటివి ప్రైవేట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే అవి లాక్ చేసి ఉంటాయి. ఎవరైనా సరే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా, మనల్ని ఫాలో అయినా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప వాళ్ళు మన ప్రొఫైల్ని చూడడానికి అవకాశం ఉండదు. సింపుల్గా మన అందరికీ తెలిసిందే, వి ఆల్ డూ దట్. కొన్ని ప్రైవేట్ పబ్లిక్లో ఉంటాయి. అలాంటప్పుడు దే డోంట్ నీడ్ టు సెండ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆర్ దే డోంట్ నీడ్ టు ఫాలో అస్. డైరెక్ట్గా మన ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇప్పుడు అధికారులు అడిగేది ఏంటి అంటే మీ ప్రొఫైల్స్ని పబ్లిక్లో ఉంచండి, ప్రైవేట్ పెట్టకూడదు. ఎవరైతే ఈ వీసాస్కి అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు, సో వాళ్ళ ప్రొఫైల్స్ని అధికారులు చెక్ చేస్తారు. అమెరికా భావజాలానికి ఏదైనా వ్యతిరేక భావజాలం ఉన్నా, ఏదైనా మనకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకపోతే రెచ్చగొట్టేటువంటి ప్రజల్ని కొన్ని గ్రూప్స్ని రెచ్చగొట్టేలా మనం ఏదైనా గతంలో యాక్టివిటీస్ చేసినా, లేదంటే అలాంటి యాక్టివిటీస్కి సంబంధించిన పోస్టులు షేర్ చేసినా, మన వల్ల అమెరికాకి ఏదైనా నష్టం జరుగుతుందని భావించినా మనకి వీసా ఇవ్వరు. ఇట్స్ వెరీ సింపుల్. లేదు అంతా క్లియర్గా ఉంది, గొడవ లేదు, వీసా ఇచ్చేస్తారు.